Hi friends, నేను మీ రఫీ and welcome to TechFacts Love You All channel. ఫ్రెండ్స్ ఇది Realme 5 Pro. దీన్ని ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటి, అలాగే దీంట్లో మనకి కెమెరాలు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఇది మనకి బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. దీంట్లో మెయిన్ కెమెరా మనకి 48 మెగాపిక్సెల్ సోనీ IMX 586 సెన్సార్ అయితే ఉంటుంది. ఇక Realme దీన్ని రీసెంట్గానే మన ఇండియాలో లాంచ్ చేసింది. దీంట్లో మనకి మొత్తం 3 వేరియంట్స్ ఉంటాయి. 4GB ప్లస్ 64GB 14,000 రూపాయలు ఉంటుంది. 6GB 64GB 15,000 రూపాయలు ఉంటుంది. 8GB 128GB వేరియంట్ మాత్రం 17,000 రూపాయలు అయితే ఉంటుంది. ఇక దీంట్లో మనకి 2 కలర్స్ ఉంటాయి, ఒకటి బ్లూ కలరు, రెండోది గ్రీన్ కలరు. ఇక దీన్ని మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. ఇక్కడ మనకి పైన ఇండియాస్ నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని రాశారు, అలాగే పైన మనకి Realme బ్రాండింగ్ కనిపిస్తుంది. ఇక్కడ Realme 5 Pro అని రాశారు, అలాగే వూక్ ఫ్లాష్ చార్జ్ 3.0 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా అని వీళ్ళు ఇక్కడ రాశారు. అలాగే మనకి అన్ని వైపులో కూడా Realme 5 Pro మోడల్ నేమ్ రాశారు. బ్యాక్ సైడ్ మాత్రం వీళ్ళు ఎలాంటి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ మాత్రం ఈసారి రాయలేదు. ఇక్కడ మనకి IMEI నెంబర్స్తో పాటుగా మనకి క్రిస్టల్ గ్రీన్ అని ఇక్కడ రాస్తుంది. అలాగే ఇక్కడ మనకి సార్ వాల్యూ ఉంది. సార్ వాల్యూ మనం ఒకసారి చెక్ చేద్దాం. సార్ వాల్యూ హెడ్కి 1.078 వాట్స్ పర్ కేజ్ ఉంది, అలాగే బాడీకి 0.396 వాట్స్ పర్ కేజ్ ఉంది. యాజ్ పర్ ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మనకి 1.6 కంటే బిలో ఉండాలి. యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు ఇక్కడ ఫాలో అయితే అవుతున్నారు. ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి బాటంలో ఇక్కడ ఎక్కడ నుంచి షిప్ చేశారు, అలాగే ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేశారు ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే పైన మనకి ఒక చిన్న కాటన్ బాక్స్ ఉంది. సో దీంట్లో మనకి యాజ్ యూజువల్ మనకి తెలిసిందే, దీంట్లో ఒక TPU కేస్ ప్రొవైడ్ చేస్తారు. ఇది సాఫ్ట్ సిలికాన్ కేస్ అనమాట. అలాగే వారంటీ ఇన్ఫర్మేషన్, అలాగే క్విక్ స్టార్ట్ గైడ్ ఇలాంటివి అయితే కొన్ని ఇస్తారు. ఇవి మనం పక్కకు పెడదాం. సో ఇది TPU కేస్ మనకి ఈసారి కొంచెం బ్లాక్ కలర్లో ఇచ్చారు. చూడటానికి కూడా క్వాలిటీ పర్లేదు, బాగానే ఉంది. ఇది మనకి ఫ్లెక్సిబుల్ TPU కేస్ అనమాట. అలాగే మనకి పైన మొబైల్ ఫోన్ ఉంది. ఈ మొబైల్ ఫోన్ ప్రజెంట్గా పక్కకు పెడదాం. ఇది మనకి క్రిస్టల్ గ్రీన్ కలరు. ఇక బాక్స్ లోపల మనకి ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. సో ఈ ఛార్జింగ్ కేబుల్ వీళ్ళు ఫస్ట్ టైం మనకి మిడ్ రేంజ్లో Type-C కేబుల్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో ఇది ఖచ్చితంగా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ కూడా మనకి ఇదే Type-C కేబుల్ కాబట్టి ఇది కంటిన్యూ చేయడం చాలా మంచి విషయము. అలాగే మనకి వూక్ ఫ్లాష్ చార్జ్ 3.0 ఉంటుంది. ఇది మనకి 20 వాట్స్ పవర్ అవుట్పుట్ అయితే ఇస్తుంది. సో ఇది ప్రతి ఫోన్లో కూడా వీళ్ళు ఈ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నారు మిడ్ రేంజ్లో. యాజ్ యూజువల్ మనకి ఇది 5 వోల్ట్స్ 4 ఆంపియర్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక దీన్ని మనం పక్కా పెడదాం. పక్కా పెట్టి ఫోన్ ఎలా ఉంటుందో చూసేద్దాం. సో ఫోన్కి పైన మనకి ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ అయితే వీళ్ళు ఇచ్చారు. ఇది ఒక ప్రొటెక్టివ్ కవర్ లాగా వీళ్ళు దీంట్లో తీసుకొచ్చారు. దీన్ని మనం తీసేద్దాం. అలాగే దీనికి బ్యాక్ సైడ్ కూడా ఒక చిన్న స్టిక్కర్ అయితే ఉంది. ఇది కూడా మనం రిమూవ్ చేద్దాం. ఫైనల్గా మనకి ఫోన్ చూడటానికి ఇలా ఉంటుంది. ఇది మనకి క్రిస్టల్ గ్రీన్ కలరు. ఇది బ్యాక్ సైడ్ మనకి చూడటానికి గ్లాస్ బాడీ లాగా అనిపిస్తుంది, కానీ ఇది గ్లాస్ బాడీ మాత్రం కాదు. ఇది రెగ్యులర్ పాలికార్బోనేట్ ప్లాస్టిక్ బాడీ. ఇది మనకి బ్యాక్ సైడ్ గ్రేడెంట్ ఫినిషింగ్ ఉండటం వల్ల మనకి కొంచెం లుక్ అయితే బాగానే ఉంటుంది. ఇది ఒక కొత్త డైమండ్ ఫినిషింగ్తో వీళ్ళు తీసుకొచ్చారు. ఇక మనం ఈ ఫోన్కి సంబంధించిన ఫిజికల్ ఓవరీ చూద్దాం, ఆ తర్వాత ఫోన్ని బూట్ చేద్దాం. యాజ్ యూజువల్ పైన మనకి వాటర్ డ్రాప్ నాచ్ కనిపిస్తుంది. అలాగే పైన మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. రైట్ సైడ్ మనకి పవర్ బటన్ ఉంటుంది. ఈ పవర్ బటన్ మనకి టెక్స్చర్ ఫీలింగ్ లేదు. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. ఇవి కూడా మనకి టెక్స్చర్ ఫీలింగ్ అయితే లేవు. బాటమ్ సైడ్ మనకి ఒక సింగిల్ స్పీకర్ గ్రిల్ ఉంది. అలాగే Type-C పోర్ట్ ఉంది, మెయిన్ మైక్రోఫోన్ ఉంది, అలాగే 3.5mm హెడ్ ఫోన్ పోర్ట్ అయితే ఉంది. ఇక్కడ మనకి సిమ్ స్లాట్ కోసం మనకి ఇటు సిమ్ ట్రే అయితే వీళ్ళు ఇచ్చారు. దీన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి మనకి ఇది మనకి ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. అంటే 2 సిమ్ కార్డులు అలాగే ఒక SD కార్డు ఎట్ టైం మనం పెట్టుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటుగా మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. అలాగే మనకి సింగిల్ LED ఫ్లాష్ ఉంది, మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ఇక్కడ Realme బ్రాండింగ్ అయితే ఉంది. సో ఇప్పుడైతే మనం ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ కాన్ఫిగరేషన్ అనేది మీకు చెప్తాను. Realme 5 Proలో మనకి 6.3 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో తీసుకొచ్చారు. అంటే దీంట్లో మనకి 1080x2340 పిక్సెల్స్ అయితే ఉంటాయి. దీంట్లో మనకి స్క్రీన్ టు బాడీ రేషియో 90.6% ఉంటుంది. అలాగే దీంట్లో డిస్ప్లే డెన్సిటీ మనకి 409 ppi ఉంటుంది. ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3తో ప్రొటెక్ట్ చేశారు. అలాగే దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి Qualcomm Snapdragon 712 ప్రాసెసర్. ఇది 10nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. దీంట్లో మనకి మొత్తం 8
8 కోర్లు ఉంటాయి. ఫస్ట్ 2 కోర్స్ మనకి 2.3 GHz స్పీడ్ దగ్గర ఉంటాయి. ఇవి మనకి క్రయో 360 గోల్డ్ కోర్సు అంటే ఆర్మ్ కార్టెక్స్ A75 కోర్సు. ఇక రిమైనింగ్ 6 కోర్లు మనకి 1.7 GHz స్పీడ్ దగ్గర ఉంటాయి. ఇవి మనకి క్రయో 360 సిల్వర్ కోర్సు అంటే ఆర్మ్ కార్టెక్స్ A55 మీద బిల్డ్ అయిన కోర్సు. దీంట్లో గ్రాఫిక్స్ మనకి అడనో 616 GPU ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి మొత్తం 4 కెమెరాలు ఉంటాయి. ఫస్ట్ కెమెరా మనకి 48 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మనకి మెయిన్ కెమెరా. అపర్చర్ f1.79 ఉంటుంది. ఇది సోనీ IMX 586 సెన్సార్ అనమాట. సో దీంతో మనకి వీడియో రికార్డింగ్ 4K at 30 ఫ్రేమ్స్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 1080 30 అలాగే 60 సపోర్ట్ చేస్తుంది. 960 ఫ్రేమ్స్ స్లో మోషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. రెండో కెమెరా మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా, దీని అపర్చర్ f2.2 ఉంటుంది. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్, ఇది మనకి 119 degrees వైడ్ యాంగిల్ని ప్రొవైడ్ చేయగలదు. మూడోది మనకి 2 మెగాపిక్సెల్ కెమెరా, దీని అపర్చర్ f2.4 ఉంటుంది. ఇది మనకి డెప్త్ సెన్సార్. నాలుగోది మనకి 2 మెగాపిక్సెల్ కెమెరా, అపర్చర్ f2.4 ఉంటుంది. ఇది మనకి మ్యాక్రో లెన్స్ అనమాట. ఫ్రంట్ సైడ్ మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అపర్చర్ 2.0 ఉంటుంది. దీంట్లో మనకి 4035 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వుక్ ఫాస్ట్ ఛార్జింగ్ 3.0 సపోర్ట్ చేస్తుంది. 20 watts ఛార్జర్ దీంట్లో వీళ్ళిస్తారు. ఇది అండర్ 9 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. కలర్ వైజ్ 6తో వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఫోన్ బుట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఈ ఫోన్కి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందనేది చూద్దాం. ఇది మనకి కలర్ వైజ్ 6తో వస్తుంది. దీంట్లో మనకి యాప్ డ్రాయర్ కూడా వీళ్ళు ఇంక్లూడ్ అయితే చేశారు. ఇక్కడ చూడండి మనకి చాలా వరకు బ్లోట్వేర్ అనేది దీంట్లో మనకి ఉంది. అమెజాన్ షాపింగ్, అలాగే డైలీ హంట్ ఉంది, అలాగే ఫేస్బుక్ ఉంది, అలాగే మనకి ఇంకా చాలా వరకు యాప్స్ అనేది వీళ్ళు దీంట్లో ఇచ్చారు. యూసీ బ్రౌజర్ కూడా ఉంది. ఒకసారి మనం ట్రై చేద్దాం ఇది మనకి అన్ఇన్స్టాల్ అవుతున్నాయో లేవో. సో ఇక్కడ చూడండి మనకి ఇది అన్ఇన్స్టాల్ అయితే అవుతుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అలాగే ఫేస్బుక్ కూడా చూద్దాం. సో మనకి ఇది అన్ఇన్స్టాల్ అయితే అవుతున్నాయి అనమాట. మీరు బ్లోట్వేర్ని మీరు రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి మనం సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. సెట్టింగ్ ఓపెన్ చేసి మనకి అబౌట్ ఫోన్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి ఆండ్రాయిడ్ వర్షన్ 9 అని ఉంది, అలాగే కలర్ వైజ్ 6 అని ఉంది, అలాగే మనకి ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ July 5th 2019 అని ఉంది. మేబీ ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే వచ్చే ఉంటుంది. లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ వాళ్ళు పుష్ చేసే ఉంటారు. ఒకసారి మనం స్టోరేజ్ ఓపెన్ చేద్దాం. స్టోరేజ్ ఓపెన్ చేసి అవుట్ ఆఫ్ 64 GBలో దీంట్లో మనకి ఎంత అవైలబుల్గా ఉందనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి మనకి అవుట్ ఆఫ్ 64 GBలో మనకి 52.2 GB అనేది మనకి ఫ్రీగా అయితే అవైలబుల్గా ఉంది. అలాగే అవుట్ ఆఫ్ 6 GBలో మనకి 1.74 ర్యామ్ మనకి యూసేజ్ అయితే అయ్యిందనమాట. సో దీంట్లో మనకి ఆల్రెడీ నేను ఫింగర్ ప్రింట్ అలాగే ఫేస్ అన్లాక్ అయితే ఎన్రోల్ చేశాను. ఒకసారి చెక్ చేద్దాం ఇవి ఎంత స్పీడ్గా ఉన్నాయనేది. ఫస్ట్ మనం ఫింగర్ ప్రింట్ చెక్ చేద్దాం. ఓపెన్ అయిపోయింది, ఓపెన్ అయింది, ఓపెన్ అయిపోయింది. సో చాలా స్పీడ్గా అయితే ఉంది. ఇప్పుడు మనం ఒకసారి ఫేస్ అన్లాక్ కూడా చెక్ చేద్దాం. సో ఓపెన్ అయిపోయింది, ఓపెన్ అయిపోయింది, ఓపెన్ అయిపోయింది. ఒకసారి కళ్ళు మూసుకుంటాను. సో చూసారా కళ్ళు మూసుకుంటే ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. సో కళ్ళు మూసుకుంటే ఇది ఓపెన్ అవుతుంది. సో ఫేస్ లాక్ అయితే అంత సెక్యూర్గా అయితే లేదు. మీరు ఫింగర్ ప్రింట్ సెన్సార్ని యూజ్ చేసుకోవడం చాలా బెటరు. సో దీంట్లో ఇక మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది కెమెరా డిపార్ట్మెంట్ గురించి. సో దీంట్లో మనకి బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ IMX 586 సెన్సార్ని దీంట్లో వీళ్ళు వాడారు. ఒకసారి మనం కెమెరా ఇంటర్ఫేస్ ఓపెన్ చేద్దాం. యాజ్ యూజువల్ ఇది అన్ని చైనీస్ ఫోన్స్లో ఉన్నట్టే ఉంటుంది ఇంటర్ఫేస్. ఇక్కడ మనకి వీడియో మోడ్, అలాగే ఫోటో మోడ్, అలాగే పోర్ట్రేట్ మోడ్, ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ అనేవి వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. అలాగే దీంట్లో మనకి సపరేట్గా 48 మెగాపిక్సెల్ మోడ్ ఉంటుంది, అలాగే నైట్ స్కేప్ ఉంటుంది, పెనోరమా ఉంటుంది, ఎక్స్పర్ట్ మోడ్ ఉంటుంది, టైమ్ ల్యాప్సే ఉంటుంది, స్లో మోషన్ ఉంటుంది, అల్ట్రా మ్యాక్రో ఉంటుంది. సో చెప్పాను కదా మనకి 4 సెంటీమీటర్స్ దగ్గర నుంచి మనం దీంతో ఫోటో అయితే తీయొచ్చు అన్నట్టు. ఒకసారి చూస్ చేద్దాం మనం. సో చూస్తారు కదా మనకి చాలా దగ్గర నుంచి ఇది మనకి ఫోటో అయితే తీయగలుగుతుంది. ఇది మనకి అల్ట్రా మ్యాక్రో మోడ్ అనమాట. సో చాలా బాగుంది. అలాగే దీంట్లో మనకి వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. యాక్చువల్గా దీంట్లో ఉన్న సోనీ IMX 586 సెన్సార్ మనకి 4K రికార్డింగ్ ఎట్ 60 ఫ్రేమ్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాకపోతే దీంట్లో మాత్రం వీళ్ళు ఓన్లీ మనకి ఎట్ 30 మాత్రమే దీంట్లో ఇచ్చారు. సో ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. సో ఎనీవేస్ దీంతో కొన్ని శాంపుల్స్ అయితే ఇప్పుడు నేను తీస్తాను. తీసిన తర్వాత దీంట్లో కెమెరా ఎలా ఉందనేది మీరే ఒకసారి జడ్జ్ చేయండి.
సో చూసారుగా ఫ్రెండ్స్, రియల్మీ 5 ప్రోకి సంబంధించిన కెమెరా శాంపుల్స్. కెమెరాలు మాత్రం సూపర్గా ఉన్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. దీంట్లో మనకి బ్యాక్ సైడ్ సోనీ సెన్సార్ ఉంటుంది కాబట్టి ఇమేజెస్ మాత్రం చాలా బాగా అయితే వస్తాయి. అలాగే ఫ్రంట్ కెమెరా కూడా మనకి దీంట్లో బాగానే ఉంటుంది. దీంట్లో మనకి క్రోమా బూస్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కెమెరా డిపార్ట్మెంట్ మాత్రం సూపర్గా ఉంటుంది. అలాగే దీంట్లో 4035 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది మనకి 14,000 బడ్జెట్లో ఒక మంచి డీల్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక దీంట్లో మనకి గూగుల్ కెమెరా సపోర్ట్ కూడా చేస్తుంది. త్వరలోనే దీన్ని మీకు గూగుల్ కెమెరా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే గూగుల్ కెమెరాకి స్టాక్ కెమెరాకి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఇది కూడా మీకు ఒక సపరేట్ వీడియో రూపంలో తీసుకొస్తాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండే. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.